కానీ సక్సెస్ అవుతుంటారు ఓకే నేను చేయడం స్క్రిప్ట్ పేరు వచ్చి యమలోకం రిహార్సల్ యమలోకం రిహార్సల్ ట్యాగ్లైన్ వచ్చి రిహార్సల్ మాట మొత్తం టైటిల్ కాదు యమలోకం అనే టైటిల్ ట్యాగ్లైన్ రిహార్సల్ క్లియర్ చెప్పాలి అది కూడా బస్ స్టాప్ ఇంకా ఆల్రెడీ తెలుసు అప్పటికిస్తాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీకు సిస్టంలో నీట్గా వస్తుంది నువ్వేం ఫిగర్ చిత్రగుప్తులు బాగున్నట్టు తీద్దాం మళ్ళీ ఆగండి రాజా పాస్వర్డ్ మరచిపోయింది దున్నపోతు లేదా పాస్వర్డ్ దున్నపోతా సిస్టమ్ రాజా చెప్పండి ఉన్నారు 7 రాజా మొదటి బాబు పులికేసి వస్తారు పాపి నెంబర్ 1 రాత్రి దిగాలే లేచుడే కాదు మమ్మ లేచుడా ఇంకోసారి చిత్రగుప్తుండ్రా కదా కాదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధ్యలో పార్టీ ఎవరు ఆపు దుష్టుడా చిత్ర ఈ నేచుడు చేసిన పాపం ఏమిటి రాజా ఈ నేచుడు చేసిన పాపం ఏమనగా నీ దగ్గర ప్రపంచంలో ప్రళయం వస్తుందని చెప్పి ఇతనికి కూడా తాగుడు అలవాటు చేయించి ఇద్దరు చనిపోయారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేశాడు యముండా నేను 500 ml మ్యాక్డొనాల్డ్ రమ్ తాగి 127 ఎక్కి పడుతున్నాను అయిపోయింది రాజా ఇతనికి ఏ శిక్ష విధించగలను ఒక క్వార్టర్ ఇచ్చాయి సో వీళ్ళకి ఓడిలో పెట్టుము అంటే సాఫ్ట్వేర్ అమలావు అనుకుంటారండి ప్రభువులకు కోపం వచ్చింది Makeup man, can you come here? Okay, fine. Let's get this serious business. Master, take start again. అంటే ఎప్పుడు కాదా చిత్ర ఇంకో పాపిని పిలుస్తుంది పీటర్ పార్కర్ అలా శిక్ష అంటే రేటింగ్ తగ్గవా సిగ్నల్ ఉందా షార్ట్ ఫిలిం తీస్తాను ఇక్కడ మీరేమో కెమెరా సమాధానంగా
ఇంపార్టెంట్ ఫోన్ వస్తుంది అంటే లాంగ్ ఇక్కడ 250 ఫిల్మ్స్ ఇక్కడ నాకు ఫస్ట్ ఫోన్ గర్ల్ ఫ్రెండ్ ఏముండా చిట్టమ్మ చందు కమ్ హియర్ చిత్ర ఈ పాప చేసిన పాపలు రాజా ఈ పాప ఏం చేశాడంటే బైక్ ఇంజిన్ తీసుకెళ్లి కార్ లో పెట్టాడు అది బయట అమ్మాడు సో ఆ కార్ కొన్న వాళ్ళందరూ చనిపోయారు కారు కొన్న వాళ్ళు చనిపోయారు. నిజమేనా బైక్ ఇంజిన్ తీసుకెళ్ళి కార్లో పెట్టారు. బండి కార్ పెట్టాను తప్పేముంది నాసిరికమైన పాటలో చేయడం వల్ల అందరూ చనిపోయారు రా దుష్టుడా అపరిచితుడా మొత్తం నువ్వే చేసావు అరువకు అంతా మొత్తం కాదు అయిపోయిందా రాజా ఇతనికి ఏ శిక్ష విధించాలి ఇతనికి ఎమ్మపూరిలో ఉన్న అన్ని వాష్రూమ్ వాష్ చేపియండి మరో పాపిని చందు ప్రవేశపెట్టాను నిన్నే పాపి నంబర్ 4 అంట చందు చిత్ర ఐ కాంట్ టాలరేట్ దిస్ నాన్సెన్స్ ఈ ఏదో నాకు ఇందాక డిస్టర్బ్ చేస్తున్నాడు డైరెక్టర్ చూడండి ఎవరే అది అయితే మైక్ లాగేసుకోండి ఏ గోళ ఉంటుందో అక్కడికి వెళ్ళు ఈరోజు కి లంచ్ కట్ యాక్టర్ కి బిర్యానా 10 నెంబర్ ఫిల్మ్స్ ఇక్కడ 250 ఫిల్మ్స్ ఫస్ట్ కావాలి చూసావా ఓకే శాంతి సార్ ఇంకో చిత్ర ఇంకో పాపి ఈ పాపి పేరు వంటలక్ష్మి అర్థమైపోయింది వంట ఈమె చేసిన పాపం ఏమిటి? ఈమె వంటలు చేస్తుంది ఆ వంట తిని ఇంట్లో వాళ్ళు జబ్బుతో చనిపోయారు నిజమేనా అది కాదు మా ప్రభు నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం కావాలంటే మీకు వండి పెడతాను ఎవరో చచ్చిపోతే అక్కడికి వెళ్తారేంటి వంటలా బోలోకం. మా దేవికి చాలా ఇష్టం ఉంది పంపొచ్చింది అటులమే కొంచెము నువ్వు పక్కన ఏంటో పెట్టుకొని ఎప్పుడు సినిమా స్టార్ట్ చేసానో నాకే తెలియదు చచ్చిపోతున్నాయి ఇప్పుడు అర్థమైంది కదా మానేసి సరే వెళ్ళిపో మరి చిత్ర ఈమె చేసిన పాపం ఏమిటి మళ్ళీ చెప్పము చిత్ర రాజా తను ఇంట్లో రకరకాలమైన వంటలు చేస్తుంది ఆ వంటలు తిని అందరూ జబ్బుతో చనిపోయారు నిజమేనా చిత్రాన్ని యముండా దేవి ఇటు రమ్ము మాట్లాడు ఏ కూల్ చిత్ర కోపం వస్తుంది దానికి ఏ పాపం విధించాలి పాపంగా పాపమే శిక్ష సినిమా ఫ్లాప్ డైలాగ్ రైటర్ డైలాగ్ రైటర్ రాజా దానికి ఏ శిక్ష విధించాలి ఆమె వండిన వంటలు ఆమెకే తినిపించు నువ్వు పక్కకి యమలోకంలో కాదు భూలోకంలో నుండి పెట్టండి చిత్ర ఇంకో పాపిని ప్రవేశపెట్టము చాలు చాలు చాలా అయిపోయింది వేరెవరాడా అయిపోయింది క్లాస్ మహాసారథి అక్కడ
మహాసాచి సావిత్రి కదా. నువ్వు వెళ్ళా వెనక్కి. ఈమె 2 ఏమో. చిత్ర ఈమె చేసిన పాపం ఏమిటి? ఈమె సీరియల్స్ చూస్తుంది. సీరియల్స్ చూడటమే కాకుండా ఇంట్లో మొగుడు తలుపు కొడితే తలుపు తెరవదు, కొడుకు అన్నం పెట్టమంటే కూడా పెట్టదు, సీరియస్ గా సీరియల్స్ చూస్తుంది. సీరియస్ అనగానేమి? సీరియస్ అంటే మీకు తెలీదా? తెలీదు. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా ఇదే. టీవీ గురించి నేను తర్వాత చెప్తాను, ముందు తన శిక్ష గురించి చెప్పండి. శిక్ష నేను చెప్పాను. తను నాతోనే ఉండి నాకు సీరియస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అయితే యమధర్మరాజు శిక్ష. చిత్ర గొప్ప కోపం వస్తుంది. అయిపోయిందా? చిత్ర ఈరోజు ఏమిటి పాపలు ఇలా వస్తున్నారు? ఇంకొక పాప ఉంది. పాపం చేసినాయేమో. అటువనే ఇంకో పాపని ప్రవేశపెట్టుము. కవితా రాణి. ఈమె చేసిన పాపం ఈమె కవితలు రాస్తుంది. ఏది కవిత రాయడం కూడా నేర్పినా? ఏది ఒక కవిత చెప్పు. చిట్టప్ప మీకోసం వచ్చే దాంట్లో అద్భుతమైన కవిత రాసుకొచ్చాను. అవునా? ఆకాశం నీలగా ఎందుకుంటుంది? వా ఎరుపు రంగులో ఎందుకుంటుంది? బాగుంటది కనుక. నల్ల తెల్లగా ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుంటది కనుక. ఇది విన్నా ఎందుకు చావలేదు? ఎవరు నేనా? మీకోసం పాట కూడా రాసుకొచ్చాను. అవి కవితల్లో లేవమ్మా, క్వశ్చన్స్ లా ఉన్నాయి. నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా. కాపీ 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 కాపీ. నేను రచయిత్రి కాదన్న వాడిని రాయితీతో కొడతా. స్టార్ట్ చేయ మరి. నేను రచయిత్రి కాదన్న వాడిని రాయితీ కొడతా. ఏ రాయి? కంకరాయి బండరాయి. ఇంకా మీ కవితలు విని నాకు పిచ్చిలేస్తుంది. అవునా? ఈయనకి పిచ్చి నేనే వినిస్తాను. పట్టణంలో పాపలు కూడా వచ్చారు పాపం. నాకే వినిపించండి. వద్దు మహారాణి గారు, వద్దు. ఆవిడ మహారాణి కాదమ్మ, యమరాణి. చిత్ర ఈరోజు ఇంకా చాలు. నెత్తి పగిలిపోతుంది. మెంటో ప్లేస్ తీసుకో. మెంటో ప్లేస్. మెంటో ప్లేస్. చూసావా చేసావా? ఏదో ఒకటి ఓకే చేయండి, నాకు లేట్ అవుతుంది, వేరే షూటింగ్ ఉంది. పాపా పైరా పైరా లేవు. ఓరసిరమ్మ ఉండరా? గట్టి వేసుకురా స్వామి, గట్టి వేసుకురా. నాకు ఆకలి వేస్తుంది. మీ కవిత అయిపోయింది 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 అయిపోయింది.